ప్రైజ్. నేటి దిన ఉత్తర ప్రత్యుత్తరాల భాగముగా కీర్తనల గ్రంథము 57వ అధ్యాయము జావి కుమార్ వచ్చి నడిపించవలసిందిగా మనం చేస్తున్నాం. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము. నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కలకైన నీడను శరణుజొచ్చి ఉన్నాను. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను నిందగోరు వారు దోషులను పలుకున్నప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నా హృదయము నిబ్రముగా ఉన్నది దేవా, నా హృదయము నిబ్రముగా ఉన్నది. నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. నీ సత్యము మేఘమండముల వరకు వ్యాపించి ఉన్నది. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నేను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నిషేధించబడిన రాయి, తృణీకరించబడిన రాయి. ఏ రాతిని విసర్జిస్తున్నారో అదే రాయి తలకు మూలరాయి. తృణీకరించబడిన రాయి మూలకు తలరాయి. ఈ దినం మన అంశము నిషేధించబడిన రాయి, తృణీకరించబడిన రాయి. అదే అదే విలువైనదిగా, శ్రేష్టమైనదిగా, ఉన్నతమైనదిగా దేవుడు నిలబెడతారు. దేవుని బిడ్డలారా, తృణీకరించుట, నిషేధించుట, విసర్జించుట అంటే ఏ వ్యక్తిని, ఏ మనుషుల్ని కూడా మనం తక్కువగా చూడకూడదు, తృణీకరించకూడదు. వీళ్ళు ఏపాటి, వీళ్ళు బ్రతికేపాటి, వీళ్ళ స్థితి ఏపాటి, వీళ్ళు ఎందులోనూ పనికిరారు. నిన్ను దేవుడు దీవించినప్పుడు, ఆశీర్వదించినప్పుడు, దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుని కటాక్షము నీ మీద ఉన్నప్పుడు నీవు దీవించబడతావు. ఆయన లేకుండా ఈ భూమి మీద ఏది జరగదు, ఏది కూడా అవదు. ఆయన ద్వారానే సమస్తము కలిగెను, ఆయన లేకుండా ఏమీ కలగలేదు. ఆ పరిస్థితుల్లో ఏ వ్యక్తిని కూడా, ఏ మనుష్యుని కూడా వారి ఆర్థిక పరిస్థితులే కాదు, వారి ఆరోగ్య పరిస్థితులే కాదు, వారి యొక్క ఆ జీవిత విధానమే కాదు, వారి గృహ పరిస్థితులే కాదు, ఏ విషయంలో కూడా ఇతరుల్ని తృణీకరించకూడదు. వాళ్ళకి ఇల్లు లేదు, వాళ్ళకి చదువు లేదు, వాళ్ళకి మరి వాళ్ళు ఎందులోనూ కూడా పనికిరాళ్ళు, వీళ్ళు బ్రతికింతే. తల్లిదండ్రులుగా పిల్లల్ని తృణీకరించకూడదు. సంఘముగా, విశ్వాసులుగా ఎవరిని కూడా, ఏ మనుష్యుని కూడా, భూమి మీద పుట్టిన ఏ మనుష్యుని కూడా తృణీకరించడానికి దేవుడు నీకు అధికారం ఇయ్యలేదు. జీవము గల దేవుని చేతి క్రింద మనము దీన మనస్కులముగా మరి తగ్గించుకుని లోబడి ఒదిగి ఉండవలసిందే. దేవుడు నిన్ను దీవిస్తారు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. అన్ని విషయాల్లో, అన్ని పరిస్థితుల్లో ఆయన నమ్మిన బిడ్డలు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన హెచ్చించి ఘనపరిచే దేవుడు. దేవుని బిడ్డలారా, ఆనాడు పరలోకములో కూడా కెరూబులు, సెరూబులలో ప్రధాన దూత తను తాను హెచ్చించుకుంది. తను తాను హెచ్చించుకుని గర్వపడి మరి యేసు ప్రభుని తక్కువగా చూసింది. ఏం చేయబడింది? త్రోసివేయబడింది,
భయంకరమైన లూసిఫర్గా మారిపోయింది. బైబిల్ గ్రంథములో కొంతమంది దేవుని బిడ్డలు తృణీకరించబడ్డారు. కుటుంబం చేత తృణీకరించబడ్డారు, బంధువుల చేత తృణీకరించబడ్డారు, గ్రామస్తుల చేత తృణీకరించబడ్డారు, పెద్దల చేత తృణీకరించబడ్డారు, అధికారులు రాజుల చేత తృణీకరించబడ్డారు. తృణీకరించబడిన వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. మా స్థితిని బట్టి ఇలా కదా, మా పరిస్థితిని బట్టి ఇలా కదా, నా జీవితాన్ని బట్టి ఇలా కదా అనేసి అనేక రకాలుగా కృంగిపోయి ప్రభువును పట్టుకున్నారు, కానీ ప్రభువుకు మాత్రము దూరము కాలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కూడా తృణీకరించారు. దేవుని బిడ్డలారా, ప్రజలు తృణీకరించారు. తర్వాత శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకైలు తృణీకరించారు, హేళన చేశారు, గేలి చేశారు, అవమానపరిచారు, రకరకాలుగా ఆయన నిందించారు. అయినను ఆయన ఎవరి కోసం వచ్చారు? మన కోసం వచ్చిన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవదేవుడు. ఆయన అన్ని భరించారు, సహించారు, ఓర్చుకున్నారు, దీన మనస్సు కలిగి ఉన్నారు. ఎవరైనా నిన్ను తిట్టినా, ఎవరైనా నిన్ను హీనపరిచినా, ఎవరైనా నిన్ను తక్కువగా చూసినా ఏ విషయంలో కూడా బాధపడకూడదు. అలాగ అన్నందుకు నువ్వు దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి ఘనపరచాలి. ప్రభువా, నా స్థితి ఇది కాబట్టే కదా ఇలాగా. ప్రభువా, మీ చిత్తమైతే నా పరిస్థితులు మార్చే దేవుడు. ఆత్మీయ జీవితము వర్ధిల్లే కొద్దీ అన్ని విషయాల్లో కూడా నీవు వర్ధిల్లుతావు. తోటి విశ్వాసులనే కాదు, లోకములో ఏ ప్రజానికాన్నే కాదు, నిన్ను ఆత్మీయంగా పెంచుతున్న నీ దైవజనులే కాదు, ఎన్నడూ నీ మనస్సులో, నీ ఆలోచనలు తృణీకార భావం ఉన్నదంటే నీవు దేవునిలో ఉన్నట్టు కాదు. నేను దేవునిలో ఉన్నాను, నాకు అన్నీ తెలుసు, నాకు బైబిల్ అంతా తెలుసు, నాకు వాక్యం అంతా తెలుసు అనుకోవడానికి వీల్లేదు. దేవుని బిడ్డలారా, ఇదేను మన అంశము. తృణీకరించబడిన రాయి తలకు మూలరాయి అవుతుంది. ఒక మేస్త్రి గారు ఉంటారు, మరి ఆ మూలరాయిని సెట్ చేస్తారు. ఆ రాయి నుండే ఆ కట్టడం అంతా కూడా కడతా ఉంటారు. ఆ రాయి ఈ రాయి వెతుకుతూ ఉంటారు. ఇది పనికిరాదు, ఇది పనికిరాదు, అది పనికిరాదు, అలా వెతుకుతూ ఉంటారు. ఏదైతే వద్దనుకోండి మరలా అదే రాయి తీసుకొచ్చి అక్కడ పెడతారు. అలాగన్నమాట యేసు ప్రభువులో. ఏ విషయంలో కూడా డిగ్రీస్ అవ్వకూడదు. వాళ్ళు అలాగన్నారు, అమ్మ పలానా అతను ఇలాగ అన్నాడు, నన్ను బాధపడుతూ ఉంటారు, పలానా ఆమె నన్ను ఇలాగ అన్నది, హృదయం కలవరపడుతూ ఉంటారు. ఎవరు ఏమన్నా దేవుని చేతిలో, దేవుని హస్తాల్లో, దేవుని పాదాల దగ్గర నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు ప్రభు ఎన్నడూ విడిచిపెట్టరు. సంఘములో ఆశీర్వాదిస్తారు మిమ్మల్ని, సమాజంలో ఆశీర్వాదిస్తారు, కుటుంబంలో ఆశీర్వాదిస్తారు. అన్ని విషయాల్లో కూడా దేవుడు మిమ్మల్ని గొప్పవారిగా చేస్తారు. చూడండి, మరి మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనం. సౌలు రాజు ఇశ్రాయేలీలు ప్రజలకు చాలా ఉన్నతమైన వ్యక్తి, చాలా ఆశీర్వాదించబడిన వ్యక్తి. బెన్యామీను గోత్రము నుండి, కీషు వంశము నుండి పుట్టిన మరి ఆ సౌలు, మరి దేవుడు ఒక ఉన్నతమైన స్థితి ఇచ్చారు. సౌలు రాజుగా చేశారు. దేవుడు రాజుగా చేశారు, కానీ దావీదుని తృణీకరిస్తున్నాడు. గొల్యాతుని నేనే చంపలేకపోయాను, ఈ దావీదు చంపేశాడు. ఎప్పటికైనా నా రాజ్యానికి వీడు ఆటంకమే, అడ్డుబండే, వీడిని తీసేయాలి, వీడిని తొలగించాలి, వీడిని మరి ఆ దేశంలో లేకుండా చేయాలి. నేను 2 వచనాలు చదివాను. చాలా శోధిస్తాడు, చాలా చంపాలని, చాలా కుట్రలు, కుతంత్రాలు, ఎన్నో రకాలుగా బాధిస్తాడు. సౌలు రాజు ఎంత నీచంగా, హీనంగా మరి విషపు చూపుతో దావీదును శోధిస్తున్నాడు. దావీదు ఏమవుతున్నాడు? అంతకంతకు వర్ధిల్లుతున్నాడు.
సౌలు రాజు అంతకంతకు నీరసించిపోతున్నాడు, దావీదు అంతకంతకు వర్ధిల్లుతున్నాడు. దావీదుని తేలిగ్గా చూస్తున్నాడు. దావీదులో ఎవరున్నారు? దేవుడు ఉన్నారు, దేవుని ఆత్మ ఉన్నది. దేవుణ్ణి సితారాతో స్తుతిస్తుంటే, ఆ గొర్రెల మంద కాచుకుంటూ దేవుణ్ణి ఆరాధించట్లో తన్మయమైపోయినప్పుడు పరిశుద్ధాత్మతో దావీదు నింపబడేవాడు. దావీదు దేవుని సత్తు, బలహీనుడే, పేదవాడే, దీనుడే, దరిద్రుడే ఎవరున్నారు? ప్రభువుని కలిగి ఉన్నాడు. నీ పరిస్థితులను చూడడు, నీ అందచందాలను చూడడు ప్రభువారు, నీ ఆత్మీయ జీవితాన్ని చూస్తారు. నువ్వు ఆత్మలో ఎంత ప్రార్థనా భక్తి కలిగి ఉన్నావు, ఎంత దేవుని కలిగి ఉన్నావు ప్రభు చూస్తారు. సౌలు రాజు తృణీకరించాడు, కానీ దేవుడు మాత్రము దావీదును ఉన్నతమైన వ్యక్తిగా ఆశీర్వదించారు. మరొక మాట చూడండి, ఆదికాండం 37:8. సూర్య చంద్రులు 11 నక్షత్రములు నాకు సాష్టాంగపడి అని చెప్పిన అన్నలు యోసేపు మీద పగపట్టిరి. తర్వాత 11వ వచనంలో ఏం చేస్తున్నారు? అసూయపడిరి అని ఉంటుంది. పగపట్టిరి, అసూయపడిరి. ఏమన్నా తిట్టాడా? ఏమన్నా ఒక మాట అన్నాడా? ప్రేమ. అన్నలంటే ప్రేమ, తల్లిదండ్రులంటే ప్రేమ, కుటుంబం అంటే ప్రేమ. దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తి దేవుని అడుగుజాడలో, దేవుని కృపలో, మరి దేవుని ప్రేమతో నింపబడిన యోసేపు మీద కుటుంబమే. అక్కడ చూసినట్లయితే ఒక దేశపు రాజు ఒక గొర్రెలు కాచుకున్న వ్యక్తి మీద పగపడుతున్నాడు, ఒక బలహీనుడి మీద, ఒక శక్తిహీనుడి మీద, ఒక సామాన్యుడి మీద పగపడుతున్నాడు. సౌలు రాజు ఏమైపోయాడు? పెద్ద గ్రేడ్గా ఉన్న వ్యక్తులైనా సరే ఎవరిని తృణీకరించడానికి, గేలి చేయడానికి, హేళన చేయడానికి, నువ్వేపాటి, నీ బ్రతికేపాటి, నీ జీవితం ఏపాటి, నీ నోటమ్మట ఆ మాట రావడానికి వీలు లేదు. మన పరిస్థితి ఏంటి ఒకప్పుడు, మన జీవితాలు ఏంటి ఒకప్పుడు, నా బ్రతికేంటి, నా జీవితం ఏంటి, నా ఇల్లేంటి, నా గృహం ఏంటి, నా భోజనం ఏంటి, నా వస్త్రం ఏంటి, నా చదువేంటి, నేనేపాటి. ఎప్పుడు కూడా మన స్థితిగతులు ఎప్పుడు మర్చిపోకూడదు. ఇక్కడ యోసేపు మీద అన్నలు ఒక కుటుంబంలోనే, ఒక ఫ్యామిలీయే, యాకోబు సంతానము 10 మంది అన్నలు కూడా యోసేపు మీద పగపడుతున్నారు. దేవుని బిడ్డలారా, యోసేపు ఎవరిని కలిగి ఉన్నాడు? యోసేపు దేవుని కలిగి ఉన్నాడు. యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనుక యోసేపు వర్ధిల్లుచూ ఉన్నాడు. యోసేపు అనేక శ్రమలను అనుభవిస్తూ కూడా ప్రభువును మాత్రము కలిగి ఉన్నాడు. ప్రభువుని హెచ్చించాడు, ప్రభువుని ఘనపరుస్తున్నాడు. ప్రభు విడిచిపెట్టారు. శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఏ విషయంలో గలిబిలి పడక ఆయన మనకంటే ముందుగా అన్ని కూడా అనుభవించి ఉన్నారు. ఆయన సహించి ఉన్నారు, ఆయన భరించి ఉన్నారు, ఆయన ఆ సమస్తమును పొంది ఉన్నారు. మనకి మార్గదర్శిగా ఆయనే జీవము గల తండ్రి. యోసేపుని దేవుడు విడిచిపెట్టారా? ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రిగా, ఉన్నతమైన వ్యక్తిగా, నీ కాలైనా చెయ్యైనా ఎవరు ఆజ్ఞ లేకుండా మరి యోసేపు కాలు చేయడానికి వెళ్ళలేదు. యోసేపుకి ఆ ఉన్నతమైన స్థితిని ప్రభు ఇచ్చారు. దేవుని బిడ్డలారా, తర్వాత అదే మరి వాక్యంలో చూద్దాం. ఆదికాండము 29:31. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భమును తెరిచెను. చాలు. ఇక్కడ భర్త ప్రేమ లేదు. యోసేపుకి సొంత కుటుంబములో అన్నల ప్రేమ లేదు. దావీదు అంత గొప్ప అద్భుత కార్యము దావీదు ద్వారా దేవుడు చేయించిన సౌలు రాజు ఆ దావీదుని ద్వేషిస్తున్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే సొంత భర్తే భార్యను ద్వేషిస్తున్నాడు. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచెను.
అంటారు కదా, కుటుంబంలో గొడవలైనా తగువులైనా ఏ పరిస్థితులు వచ్చినా నీ భర్త నీకు తోడు ఉంటే చాలు, నీ భర్త ప్రేమిస్తే చాలు, భార్యాభర్తలిద్దరూ ఒకటై ఉంటే చాలు, భార్యాభర్తలిద్దరూ ఒక మాట మీద ఉంటే చాలు, ఎవరేమి చేయలేరు. మూడో వ్యక్తి ఎవరేమి చేయలేరు. ఎన్ని అనుకున్నా, ఎన్ని నీ మీదకి ఎన్ని పరిస్థితులు వచ్చినా ఎవరేం చేయలేరు అంటారు కదా. లోకరీతిగా ఇక్కడ కట్టుకున్న భర్తే ద్వేషిస్తే ఈమెమైపోవాలి? చెల్లి ద్వేషిస్తుంది, భర్త ద్వేషిస్తుంది. మరి భర్త ప్రేమ లేదు. దేవుని బిడ్డలారా, ఎవరు చూశారు? దేవుడు చూసే దేవుడు, నీ దేవుడు చూసే దేవుడు, మాట్లాడే దేవుడు, కనిపించే దేవుడు, నీకు ఆలోచన చెప్పే దేవుడు, నిన్ను పోషించే దేవుడు, నిన్ను నడిపించే దేవుడు, నీకు సర్వ సమయాల్లో కూడా ఆయన తోడై ఉండే దేవుడు. ఆయనకు అసాధ్యమైంది భూమి మీద ఏమీ లేదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ లేయా ద్వేషింపబడుతుంది. దేవుడు చూశారు. ఆయన కనికరమ గల దేవుడు. ఎవరైనా నిందించబడుతుంటే, ఎవరైనా పశ్చాత్తాపంతో పరిస్థితులు బట్టి కృంగిపోయి కుమిలిపోతుంటే ప్రభు తట్టుకునే దేవుడు కాదు. ఆర్థికంగా ఉన్న, పేదవారుగా ఉన్న వాళ్ళు తక్కువ, మేము ఎక్కువ, ఆ మైండ్ నీ మెదడులో, నీ మైండ్లో ఉంటే నీకు వర్ధిల్లే మనస్సు వర్ధిల్లింప చేయుడు దేవుడు. ఎవరిని కూడా తక్కువ ఎక్కువ మనసు ఉండకూడదు. ఇక్కడ చూసినట్లయితే సొంత భర్తే ఆ లేయాని ద్వేషిస్తున్నాడు. ఎవరు చూశారంట? దేవుడు చూశారు. వివాహం అయ్యింది, సంవత్సరాలు గడుస్తున్నాయి. లేయాని ఒక ముట్టడం కానీ, తాకడం కానీ, ప్రేమగా మాట్లాడడం కానీ, లేయా భోజనం పెట్టు అని లేయా చేతితో భోజనం పెట్టి తినడము కానీ తన భర్త చేయలేదు. కుటుంబంలో లేయాకి ప్రేమ లేదు. కానీ లేయా పట్ల దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు. దేవుని బిడ్డలారా, లేయా ద్వేషింపబడుట దేవుడు చూశారు. దేవుడు చూసి తన గర్భమును తెరిచి లేయాకి 6 కుమారులని, ఒక కుమార్తెను, 7 సంతానాన్ని ఇచ్చారు. దేవుని బిడ్డలారా, 7 పిల్లల తల్లిగా చేశారు. తర్వాత 4వ కుమారుడైన యోధా వంశము నుంచే ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ లోకానికి లోకరక్షకుడుగా పుట్టారు. లేయా గర్భము నుంచే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. తృణీకరింపబడి, ద్వేషింపబడి, దూషింపబడి, హేళి చేయబడి, తనకు అందము లేదని, తను మరి పుసులు కళ్ళదని, తన ముఖం అందంగా ఉండదని చాలా హేళనగా, తక్కువగా చూశారు. కానీ దేవుడు ఆమెనే ఉన్నతముగా ఆశీర్వదించారు. ఈ లోకానికి ప్రభువైన యేసు క్రీస్తు వారు రావడానికి యోధా వంశము నుంచి, లేయా గర్భము నుంచే ప్రభువారు వచ్చి ఉన్నారు. చూడండి, మరొక మాట చదువుకొని మనం ముగించుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. యెఫ్తా కుటుంబము చేత దూషింపబడుతున్నాడు. ఆ దేశములోనే లేకుండా తరిమివేయబడ్డాడు. ఆ కుటుంబములోనే లేడు. గిలాదు ఒక ఆమెతో కాపురము చేసి ఒక కుమారుణ్ణి కన్నది. అతని పేరు యెఫ్తా. తర్వాత గిలాదు భార్య కుమారుల్ని కన్న తర్వాత వాళ్ళు పెద్దవారయ్యారు. పెద్దవారైన తర్వాత యెఫ్తాని తృణీకరిస్తున్నారు. యెఫ్తాని, నీకు మా ఆస్తిలో మరి నీకు పాలిపంపులు లేవు, మా ఆస్తిలో భాగము లేదు, మా తండ్రి ఇంట నువ్వు ఉండటానికి వీలు లేదు, మా ఇంట్లో ఉండటానికి నువ్వు వేశ్య కుమారుడివి. చాలా ద్వేషిస్తున్నారు. హృదయము బాధ పెట్టే, గాయపరిచే, కృంగదీసే మాటలు మాట్లాడుతున్నాడు. మరి యెఫ్తా ఆ టోబు దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి టోబు దేశానికి వెళ్ళిపోయాడు. టోబు దేశానికి వెళ్ళిపోయి ఏం చేశాడంటే, యెఫ్తా ప్రభువైన యేసు క్రీస్తు వారిని హృదయములో చేర్చుకున్నాడు. దేవుణ్ణి పట్టుకున్నాడు, దేవుని మందిరాన్ని పట్టుకున్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు.
ప్రభువుని తన హృదయములో చేర్చుకున్నాడు. ప్రభువా, నేను తండ్రి లేనివాడినయ్యా, నా తల్లి పరిస్థితి ఇలా ఉండబట్టి మరి నేను తోలివేయబడ్డాను, త్రోసివేయబడ్డాను, తృణీకరించబడ్డాను, ద్వేషింపబడ్డాను. మీరు నన్ను చేర్చుకుంటారు కదా. మీరు కూడా నన్ను తృణీకరిస్తే, మీరు కూడా నన్ను కాదంటే నా బ్రతికేమైపోద్ది. నా తండ్రి, నన్ను చేర్చుకోయ్యా, నాకు సహాయం చే ప్రభువా, నన్ను దర్శించండి స్వామి. దేవుణ్ణి పట్టుకున్నాడు యెఫ్తా. దేవుని బిడ్డలారా, ఏం జరిగిందో తెలుసా? ఇశ్రాయేలీలకి ఆ ఫిలిస్తీన్లకి యుద్ధము జరుగుతున్నప్పుడు, యుద్ధ పరిస్థితులప్పుడు మరి తర్వాత యెఫ్తానే కోరుకుంటారు. యెఫ్తా వచ్చి మా పక్షాన యుద్ధం చేయాలని, మా పక్షాన ఇశ్రాయేలీల పక్షాన మరి అమోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయడానికి వచ్చారు. అమోనీయులు ఇశ్రాయేలు పక్షాన ఎవరికి ధైర్యము చాలేదు, ఎవరు నిలబడడానికి వాళ్ళకి శక్తి చాలేదు. భయముతో ఆందోళనతో ఉన్నప్పుడు టోబు దేశంలో ఉన్న యెఫ్తాని పిలుచుకుంటున్నారు వాళ్ళు. ఒకప్పుడు తృణీకరించబడిన మరి త్రోసివేయబడిన యెఫ్తా, నీవు రావాలి, మా పక్షాన్ని నీవు యుద్ధము చేయాలి. చూసినట్లయితే 11వ వచనం చివరి భాగంలో, అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన బ్రతుకంతా, తన సంగతంతా, తన జీవితం అంతా దేవుని సన్నిధిలో కుమ్మరించుకున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని పట్టుకున్న నీవు ఎంత దరిద్రుడివైనా, దీనుడివైనా, పేదరాలువైనా, నీ పరిస్థితులు ఎంత తక్కువగా తేలిగ్గా ఏమీ లేకపోయినా, ఆ పూట తినటానికి ఒక మరి తమ్ముడు బియ్యం లేకపోయినా ప్రభు అంటే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ప్రేమతో నింపబడితే, ప్రభు వాక్యంతో నీ హృదయం నింపబడితే, ప్రభువులో నీవు నిలిచి ఉంటే, నిలకడ కలిగి ఉంటే, ప్రభు నిన్ను విడిచే పరిస్థితులు మార్చేది ఆయనే. నీ ఆత్మీయ జీవితం కోసం నువ్వు ప్రాకులాడినప్పుడు, నువ్వు దేవునిలో వర్ధిల్లాలని నీవు ప్రభు కొరకు ఇష్టముగా కొనసాగినప్పుడు, నీ పరిస్థితులన్నీ ఆటోమేటిక్గా మారిపోతాయి. వాటి గురించి నువ్వు పెద్ద చింతపడక్కర్లేదు, దిగులు చెందక్కర్లేదు. అవన్నీ ప్రభువే చూసుకుంటారు. నీ ఇంట్లో ఏముందో ఏమి లేదు నీ ప్రక్క వాళ్ళకి తెలియదు, కానీ ప్రభుకి సమస్తము తెలుసు. ఆయనకు మరుగైనది ఏమీ లేదు. మిస్పా ఎవరిని పట్టుకున్నాడు? ఈ మిస్పా యెఫ్తా యెహోవా సన్నిధిని తన జీవితం అంతా, నీ బ్రతుకంతా, నీ బాల్యము, నీ యవ్వనము, నీ కుటుంబ వ్యవస్థ, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ జీవితంలో ఏ లోటుపాట్లు ఉన్నాయో సమస్తము కూడా దేవుని సన్నిధిలో నీవు కుమ్మరించుకోవాలి. దేవుడు యెఫ్తా మొర ఆలకించాడు. నువ్వు వెళ్ళు, ఇశ్రాయేలు పక్షమున నిన్ను నిలబెడతాను, ఇశ్రాయేలు పక్షమున ఆ అమోరీయులతో నువ్వు యుద్ధము చెయ్యి. దేవుని బిడ్డలారా, యెఫ్తా వెళతాడు. యెఫ్తా వెళ్ళినప్పుడు దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తారు యెఫ్తాకి. ఆ విజయముతో సంతోషముగా కేరింతలు కొట్టుకుంటూ వస్తే, న్యాయాధిపతుల గ్రంథములో యెఫ్తా కూడా ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా ఉన్నాడు. యెఫ్తాని దేవుడు ఉన్నతమైన స్థితికే ఇచ్చాడు. గొర్రెలు కాచుకున్న దావీదు మహారాజు అయ్యాడు. తృణీకరింపబడిన కుటుంబమే, సొంత కుటుంబమే తృణీకరించబడిన ఆ యోసేపు ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రి. 20 వెండి నాణేలకు అమ్మేశారు యోసేపుని. కాళ్ళ ఎల్లబడి బ్రతుములాడి విడిచిపెట్టలేదు దేవుని పెట్టలారా. అదే విధముగా లేయా పుసులు కళ్ళదే, జబ్బు కళ్ళదే, తన అందగత్తె కాదు. అందరూ తృణీకరించిన దేవుడు ఆమెని ఉన్నతమైన స్థితికి మరి తీసుకొచ్చారు దేవుడి బిడ్డల. 4వదిగా యెఫ్తా కూడా ఆ ఉన్నతమైన పరిస్థితి, ఇశ్రాయేలీలకే మరి న్యాయాధిపతిగా, ప్రవక్తగా, అధికారిగా
పరిపాలనా దక్షుడిగా దేవుడు చేశాడు. ఇదేనో మౌనం నేర్చుకున్న పాఠం. అలాగే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన పుట్టుక గురించి విమర్శించారు, ఆయన చేసిన అద్భుత సూచక్రియల గురించి విమర్శించేవారు, ఆయన మరణము గురించి ఆయన నోరు తెరవలేదు, బదులు పలకలేదు. ఎంత హింసించినా, నిన్నెవరు తిట్టినా, ఎవరు ఏమన్నా, నువ్వు మౌనంగా దేవుని పాదాలు పట్టుకో, దేవుడు నీ పక్షాన ఉంటాడు. నువ్వు నోరు చేసేవో ఆశీర్వాదాలు కోల్పోతావు, దీవెనలు ఆశీర్వాదములు కోల్పోతావు. ఎంత మౌనముగా ఉంటే, ఎంత లోబడితే, ఎంత తగ్గించుకుంటే, ఎంత ప్రభుకి లోబడితే ఆత్మలో. అందుకే అంటాను నేను, నీకు ఆత్మీయ జీవితం ఉండి దేవుని వాక్యములో నువ్వు ఉంటే ఆ ఓర్పు, సహనము, దీర్ఘశాంతము నీకు కలుగుతుంది. దేవుడు ఇస్తారు. దేవుని బిడ్డలారా, ఆయన గడ్డాలు పెరికి వేశారు, ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు, ఆయనకు ముళ్ళ కిరీటము పెట్టారు, ఆయన శరీరం అంతా గాయపరచబడింది. ప్రభువారు మౌనంగా ఎవరి కోసం? మన కోసమే. మనము కూడా ఆ విధముగా ఉండాలని, మనం కూడా ప్రభువుని కలిగి అనేక విషయాల్లో మరి మనము దేవుని మనస్సు కలిగి ఉండాలని ఆయన మనకు మాదిరి ఉంచి వెళ్ళారు. ప్రతిదీ మనకి మాదిరే. నీ శ్రమల్లో, నీ శోధనలో, నీ అవమానాల్లో, నీ నిందల్లో, నీ ఆర్థిక పరిస్థితుల్లో, అన్ని విషయాలు కూడా ప్రభువుని ముందు పెట్టుకో. ఆయన నోరు తెరవలేదు, బదులు పలకలేదు. ఆయన నోరు తెరిస్తే మనకు రక్షణ లేదు, ఆయన నోరు తెరిస్తే మన పరలోక రాజ్యము లేదు. దేవుని బిడ్డలారా, కాబట్టి అన్ని విషయాల్లో కూడా దేవునికి మనం లోబడి తగ్గించుకొని ఆ ప్రభులో జీవించినప్పుడు ఏ బలహీనలే కాదు, ఏ వ్యక్తినే కాదు, ఏ పరిస్థితులనే కాదు, ఏ విషయంలో కూడా మనం కలుగు చేసుకోకూడదు. ఒక ఫ్యామిలీ ఉందనుకుందాం, ఆ ఫ్యామిలీలో ఇంట్లో మరి ఉండటానికి తినటానికి చాలా కష్టముగా ఉంది. వాళ్ళని విమర్శించినందువల్ల మనకేమైనా కలిసి వస్తుందా? రాదు. లేదు, మనకు చేతనైతే వారికి ఏమైనా సహాయం చేయి, ఒక బియ్యం సహాయం చేయి, ఒక వస్త్రం సహాయం చేయి, ఒక భోజనం సహాయం చేయి, ఒక డబ్బులు సహాయం చేయి. అది దేవుని ప్రేమ. కానీ వీళ్ళు బతికింతే, వీళ్ళు ఎప్పుడు ఇలాగా మరి ఏమీ లేనోళ్ళగానే ఉంటారు. నీ మీదేమీ ఆ కుటుంబ భారం పెట్టలేదు కదా, నీ మీద నా మీద ఆ కుటుంబ భారం, ఆడ బాధలాళ్ళు భరిస్తాను. మన వాళ్ళకి తీర్పర్లం కాదు, మన వాళ్ళకి న్యాయం తీర్చేవాళ్ళం కాదు. ఏ విషయంలో కూడా ఎంత ప్రభు మనస్సు కలిగి, ప్రభు మనస్సు యోసేపులో చూస్తున్నాం, దావీదులో చూస్తున్నాం, యెఫ్తాలో చూస్తున్నాం, లేయాలో చూస్తున్నాం. ఉదయకాల సమయమందు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో 100% మనం చూస్తున్నాం. ఆ మనస్సు సంఘముగా, సేవకులుగా మనము కలిగి ఉండాలని ప్రభువారు కోరుచున్నారు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.
ఎందుకంటే రాజ్యము ఫలము మహిమ నిరంతరం నీవేయున్నావు తండ్రి. ఆమేన్. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడునుగాక. యేసుక్రీస్తు ప్రభువు తన సన్నిధిని మీ మీద ప్రకాశింపజేసి మిమ్మల్ని కరుణించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు తన సన్నిధిని మీ మీద ఉదయింపజేసి మీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.